అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అన్ని విషయాలు మాట్లాడేశారు. నేను కొంత బ్యాలెన్స్ కొంచెం ఉంది. ఈ పక్కా ఇదేంటంటే ఇది ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఒక సంతోషమైన ఒక విషయం. ఎందుకంటే పెద్ద ఆయన చాలా సేవలు చేశారు. చాలామందికి విద్య విషయంలో, వైద్య విషయంలో, అలాగే కమ్యూనిటీ పరంగా సర్దార్ పాపన్న స్టాచ్యూస్కి, ముఖ్యంగా అక్కడ జనగాంలో మన కిలాసా ఫోర్ట్లో కూడా ఆయన ఒక స్టాచ్యూ కూడా ఆయన కట్టించారు. ఆయనకి ఏంటంటే కమ్యూనిటీ మీద చాలా అభిమానం, చాలా గౌరవం ఆయనకు ఉంది. ఈ రోజుల్లో చాలా దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, కమ్యూనిటీ ఇంపార్టెంట్ అయిపోయింది. అయినా అది బయటికి ఎక్కువ చూపించకుండా కమ్యూనిటీలోనే దాన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడం, ఆ కమ్యూనిటీ ఫీలింగ్. ఎందుకంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోయాం, క్యాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే మన తల్లి తండ్రిని అవమానించినట్టు ఉంటుంది. ఈరోజు చాలా కమ్యూనిటీలు ఉన్నాయి, చాలా క్యాస్ట్లు ఉన్నాయి, చాలా వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు, కాదంటలేదు. కానీ కాలం మారింది. ఈరోజు చాలా అంటే సోకాల్డ్ కింద ఉన్న క్లాస్ ఈరోజు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్స్ ఏంటంటే ఇప్పుడు యూత్కి అంటే మేము కూడా చేయవచ్చు అని చెప్పి మాకు కూడా ఒక డాక్టరేట్ ఆ పీసీ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఇది ఒక రికగ్నిషన్ అండి, ఆయన చేసిన ఒక సర్వీసెస్కి రికగ్నిషన్. అండ్ ముఖ్యంగా అంటే నేను దాదాపు ఒక 10 years నుంచి నాకు పరిచయం ఉంది. మల్లేష్ నాకు పరిచయం చేశారు. షూటింగ్స్ అన్నీ వస్తుంటారు, ఆయన వస్తారు, షూటింగ్ చూస్తుంటారు. నా మీద ఒక ప్రత్యేకమైన ఒక అభిమానం, ప్రేమ. ఎందుకంటే సినిమాలు హీరోగా యాక్షన్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లా రాముడు క్యారెక్టరు, ఈ సత్యనారాయణ స్వామి, ఈ సినిమాలతో ఆయనకు ఒక వేరే క్రేజ్. ఎందుకంటే ఆయనకి దైవ భక్తి చాలా ఉంది, ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు. చాలా టెంపుల్స్కి ఆయన డొనేషన్ చేయడం. ఇప్పుడు కూడా మల్లికార్జుగిరిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే వ్యాయామశాల పక్కన ఉంటే దానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. పిల్లర్స్ని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు. ఇంకా పనులు ఉన్నాయి. అలాగే చాలా విషయాల్లో ఆయనకి ఏంటంటే ఒక వెల్ఫేర్ చేయాలి, సొసైటీకి మంచి చేయాలి అని. ఇక్కడ ఏంటంటే కులం గిలం కాదు, జనరల్గా హిందూయిజం మీద ఒక భక్తితో ఆయన చేయడం. ఆ విధంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. ఏజ్ అంటే ఇందాక ఏజ్ గురించి చెప్పారు. ఆయన ఏజ్ గురించి ఏమి కేర్ చేయకుండా ఆయన ఏంటంటే ఉదయం లేచి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మాకే కొన్నిసార్లు పాపం పెద్ద ఆయన అంత దూరం వస్తున్నారు, ఈ ఎండలు ఎందుకు వస్తారని చెప్పి చెప్తుంటాం. ఆ మీద ఈరోజు ఒక అభిమానంతో, గౌరవంతో ఆయనకి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్తూ, నిజంగా ఆయనకి అభినందిస్తూ, అదే మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్గా యూత్ అందరికీ. ఎందుకంటే మా గౌడ కమ్యూనిటీలు కూడా అందరూ ఈయన్ని చూసి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అప్రిషియేషన్ రావాలి, ఆ అప్రిషియేషన్ కోసం పనిచేయాలి. ఆ విధంగా అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. కాకపోతే ఈ టేబుల్ మీద వస్తున్నప్పుడు మల్లేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన విలేజ్లో ఆయన స్థాయిలో ఆయన ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ బాలరాజ్ గౌడ్ ఉన్నారు. ఆయన పత్రిక విషయంలో ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆయన డైరీలు, క్యాలెండర్లు ఆ మాదిరిగా వేస్తూ, సేమ్ టైం కమ్యూనిటీలో కూడా ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో, ఎంతమంది కొందరు విషయాలు తెలియాలో వాళ్ళందరికీ క్యాలెండర్లో, ఆయన క్యాలెండర్ ఉంది, ఇయర్లీ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో ఫొటోస్ వేసి వాళ్ళ బయోగ్రఫీ లేకపోతే వాళ్ళ బర్త్డేస్ వేస్తూ ఆ విధంగా కమ్యూనిటీ సపోర్ట్ చేస్తూ, మరి మిగిలిన వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. అదే మాదిరిగా ఇక్కడ శ్రావణ్ గౌడ్, ఆయన నాన్నగారు ఉన్నారు ఇక్కడ, జయంత్ గౌడ్ గారు. జయంత్ గౌడ్ గారు మీకు అందరికీ తెలుసు, సర్వే సర్దార్ పాపన్న సినిమా తీశారు, దాంట్లో హీరోగా ఆయన యాక్ట్ చేశారు. దాంట్లో నేను పాపన్న ఫాదర్గా యాక్ట్ చేశాను. పాపన్న స్టోరీని చేయాలి, అది కమర్షియల్గా ఆడదని తెలుసు. అయినప్పటికీ అది ఏంటంటే ఒక వీడియోగా, ఒక క్యాసెట్గా ఉండిపోతుంది, ఆ పాటలు ఉండిపోతాయి చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చేశారు. పాపం చాలా లాస్ కూడా అయ్యారు. అయినా దాని గురించి పట్టించుకోకుండా ఎక్కడైనా సరే సర్వే సర్దన్న పాపన్న స్టాచ్యూ ఉంటే వెంటనే ఆయన పాకెట్ నుంచి తీసి అమౌంట్ ఇవ్వడం, అంటే చేయండి, బాగా చేయండి అని చెప్పేసి ఆయన కాంట్రిబ్యూషన్. అదే మాదిరిగా జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆయన వచ్చి ఖర్చు పెట్టడం, మన గౌడ్స్ అందరిని తీసుకెళ్ళడం. అండ్ ఈ మధ్య ఏంటంటే అవార్డ్స్ ఆయన కేవలం ఏదో ఒక గౌడ్ ఫీలింగ్ ఉండకూడదని చెప్పేసి ఈ పైటి జయరాజు గారు, కత్తి కాంతారావు గారి మీద కూడా ఆయన అవార్డ్స్ పెట్టడం జరిగింది. నేను లాస్ట్ టైం వెళ్ళాను. ఈసారి కూడా 3వ తారీఖు పెట్టారు. ఆ విధంగా ఏంటంటే సినిమా పరంగా
కొన్ని ఎవరైతే నెగ్లెక్టెడ్ హీరోస్ ఉన్నారో, ఎవరైతే నిజంగా వాళ్ళకి ఫోకస్ రావాలో వాళ్ళ గురించి ఆయన అవార్డ్స్ అరేంజ్ చేసి ఆయన చేయడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ కూడా ఆయన బాగా సర్వీసెస్ చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళది ఏంటంటే మన గౌడ్స్కి ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనం సేవ్ చేయాలి. కాలం మారుతుంది, టైం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఈ సందర్భంగా అంటే ఇది వచ్చేసి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ వచ్చి పెట్టింది మన చింతల మల్లేష్ గారి కోసమే. కానీ ఈ సందర్భంగా నేను ఈ మధ్యలో ఏంటంటే అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ్స్ ఎప్పటి నుంచో 50s ఉంటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళ పాప నష్టాలు ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయడానికి లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని రూల్స్ రావడంతో ఏదైతే మన గౌడ్లు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారో అది వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉంది, ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ ఆర్టికల్స్లో ఉన్నాయి. బట్ అది ఏంటంటే అది అమలుకు రావట్లేదు, అది అలాగే ఆగి ఉంది. బికాస్ దే నీడ్ టు గెట్ ఎస్టీ స్టేటస్. అక్కడ ఉండాలంటే ఏజెన్సీ ఏరియాలో ఉండాలి, వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలి. సో ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ ముఖ్యమంత్రి, అవర్ డియర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మేమంతా గౌడ్స్ మేము వస్తాం, ఏజెన్సీ గౌడ్స్ వచ్చి మా కష్టాలు ఏదైతే ఉన్నాయో దే వాంట్ ఎక్స్ప్రెస్ టు యూ. తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తారో లేదో మీ ఇష్టం, బట్ మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్లేస్ నెగ్లెక్టెడ్గా ఉంది, ఆ ఏరియా అంతా నెగ్లెక్టెడ్గా ఉంది. ఉన్నారు వాళ్ళు భూమిని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. కింద వస్తున్న వారసులు ఎవరైతే వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళ సిటీకి వాళ్ళు రాలేరు. కాబట్టి ఒక అపాయింట్మెంట్ నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సబ్జెక్టుని వినండి, తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, వీఆర్ రెడీ. బట్ ఆ విధంగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ అండి, మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఈ రోజు ఏదైతే మన మల్లేష్ గారు సాధించారో ప్రతి గౌడ యూత్ అందరూ ఇది చూసుకోండి. మీరు కూడా ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. కాబట్టి మీరు సర్వీస్ చేయండి, మీ సర్వీస్ తగ్గ మీ గుర్తింపు మీకు వస్తుంది. ఆ విధంగా మన గౌడ కమ్యూనిటీకి మంచి పేరు రావాలి. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మన కమ్యూనిటీకి ఎప్పుడూ ఉంటుంది. అదే మాదిరిగా నన్ను ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి మతం, కులం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనాలు. అన్ని ప్రొడ్యూసర్స్, అన్ని డైరెక్టర్స్ అంటే ఉన్నారు కాబట్టి ఇది వేరే అది వేరే. నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయి. 47 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. 800 ఫిలిమ్స్ క్రాస్ అయిపోయింది. 175 ఫిలిమ్స్ హీరోగా యాక్ట్ చేశాను. ఎవరి వల్ల? పైన మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మీ వల్ల, అన్ని మతాలు, అన్ని కులాల వల్ల. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ మీ కులం, మీ మతాన్ని గౌరవించడం తప్పులేదు, గౌరవించాలి. మీరు గౌరవించకపోతే మీ తల్లిదండ్రిని మీరు అవమానించినట్టు అవుతుంది. అది వద్దు, చేయండి. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే, మనందరం ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు చాలా పొటెన్షియల్ ఉంది. ఇంకా రావాల్సిన విషయం ఏంటంటే మంచి అంటే కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి. ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ జాబ్ రావాలి. ఇక్కడ కష్టపడి చదివిస్తున్నారు పేదవాళ్ళు, కానీ జాబ్ దొరకట్లేదు. జాబ్ దొరకకుండా వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. వాట్ ఈస్ ద యూస్? అంత కష్టపడి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, ఎక్కడో రావాలి. ఏ ఊరిలో వాళ్ళు చదువుతున్నారో ఆ ఊర్లోనే వాళ్ళకి జాబ్ రావాలి. మరి జాబ్ రావాలంటే అసలు సిటీ హ్యాస్ టు డెవలప్, స్టేట్ హ్యాస్ టు డెవలప్. స్టేట్ హ్యాస్ టు డెవలప్ అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ టు కమ్, లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ హ్యావ్ టు కమ్. సో అందరూ కలిసి లెట్ us సపోర్ట్ ది గవర్నమెంట్, లెట్ ది గవర్నమెంట్ గో ఫార్వర్డ్. అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇండియా షుడ్ బి ద కమాండింగ్ అండ్ డిమాండింగ్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ త్వరలో రావాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయి అక్కడ కాదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏంటి ఉద్యోగం కోసం రావాలి. ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. ఇఫ్ దర్ ఇస్ అ విల్, దర్ ఇస్ అ వే, ఇట్ క్యాన్ బి డన్. సో ఆ విధంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే లెట్ us ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. Protection is very important. Let us protect our country. Let us be having prosperous in our world, so that the whole world gets India as one of the beautiful country in the world. So it means we must love in peace, not in pieces. So we have to be careful. We have to protect our caste, our community, our country. Thank you. Jai Hind, Jai Telangana.